సాధారణంగా యుద్ధం వచ్చిందంటే చాలు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు సురక్షితమైన బంగారం వైపు పరుగులు తీస్తారు. కానీ ప్రస్తుతం ఇరాన్తో సాగుతున్న యుద్ధం ఇందుకు భిన్నమైన సంకేతాలను ఇస్తుంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తలు గరిష్ట స్థాయికి చేరినప్పటికీ పసిడి ధరలు ఊహించని విధంగా పడిపోవటం మార్కెట్ వర్గాలను విస్మయానికి గురిచేస్తుంది. ఈ ఒక్క వారంలోనే బంగారం 11% మేర క్షీణించి 1983 తర్వాత అత్యంత దారుణమైన వారపు నష్టాన్ని మూటగట్టుకుంది. యుద్ధం మొదలైనప్పటి నుండి చూస్తే పసిడి ఏకంగా 14% విలువను కోల్పోవటం గమనార్హం. సంక్షోభ సమయాల్లో బంగారం విలువ పెరుగుతుందనేది దశాబ్దాల కాలంగా వస్తున్న నమ్మకం. అయితే ఈసారి డాలర్ పునరుద్ధానం పసిడి ఆశలపై నీళ్లు చల్లింది. ఇరాన్ యుద్ధం వల్ల ఇంధన ధరలు ఆకాశాన్ని తాకటంతో ప్రపంచ కేంద్ర బ్యాంకులు ద్రవ్యోల్బణాన్ని అరికట్టేందుకు వడ్డీ రేట్లను తగ్గించే ఆలోచనను విరమించుకున్నాయి. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను స్థిరంగా ఉంచడంతో బాండ్ ఈల్డ్లు పెరిగాయి. ఎటువంటి అదనపు ఆదాయం ఇవ్వని బంగారం కంటే వడ్డీనిచ్చే బాండ్ల వైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపడం పసిడి పతనానికి ప్రధాన కారణమైంది. బంగారం ధరలు త్వరలో మరింత పడిపోనున్నాయని నిపుణులు చెబుతున్నారు. త్వరలో భారత్లో తులం బంగారం 1.25 లక్షల నుంచి 1.27 లక్షలకు పడిపోవచ్చని అంచనాలు వేస్తున్నారు. ఇక అంతర్జాతీయ బంగారం ధరలు ఔన్సుకు $4,200 నుంచి $4,250కు చేరుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. అమెరికా ఇరాన్ యుద్ధం ప్రారంభమైన సమయంలో చూసుకుంటే దేశంలో బంగారం ధరలు 1.60 లక్షల వద్ద ఉన్నాయి. ఇక గత వారానికి 1,44,825కి చేరుకున్నాయి. ఇక అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సుకు $4,574కు పడిపోయింది. దీంతో త్వరలో మరోసారి కుప్పకూలే అవకాశం ఉందని అంటున్నారు.